నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గణేష్ రెడ్డి చుండూరి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా రాఘవేంద్ర హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఆపరేషన్కి వెళ్ళే ముందు పేషెంట్స్ ఏ విధంగా రెడీగా ఉండాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అన్న విషయం మీద మాట్లాడుకుందాం. పేషెంట్ ఆల్రెడీ ఒక మంచి డాక్టర్ గారిని చూశారు, వాళ్ళు ఇలా ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేశారు. ఇప్పుడు మనము ఇంటి నుంచి వెళ్ళే ముందు ఎలా మనము రెడీ అయి వెళ్ళాల విషయం గురించి మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా మనము మంచి డాక్టర్ గారిని సెలెక్ట్ చేసుకున్నాము అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ ధైర్యంగా మనము ముందుకు వెళ్ళాలి. అది నెంబర్ 1 అండి. నెక్స్ట్ మనం పాజిటివ్గా ఆలోచించాలి. అంటే మనం దేనికైతే వెళ్తున్నామో అది మనకి అవుట్కమ్, చేసిన సర్జరీ నుంచి మనకి అవుట్కమ్ చాలా బాగా ఉంటుంది అని కూడా మనము అనుకోవాలి. మనం ఎంత పాజిటివ్గా ఉంటే మన అవుట్కమ్ కూడా అదే విధంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఇప్పుడు రేపు అడ్మిట్ అవుతాము అనుకున్నప్పుడు ముందుగా మనము అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అక్కడ కాంటాక్ట్ పర్సన్ ఎవరు, నేను వెళ్ళాలి అంటే నాకు రూమ్ రెడీగా ఉందా లేదా, లేకపోతే అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అని తెలుసుకోవడానికి ఒక కాంటాక్ట్ పర్సన్ పేరేంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి అన్న డీటెయిల్స్ మనము రెడీగా పెట్టుకోవాలి. మనతో పాటు మనమే కాకుండా మనతో పాటు వచ్చేవాళ్ళు లేకపోతే ఇంటి వాళ్ళకు కూడా ఈ కాంటాక్ట్ పర్సన్ వీళ్ళని కాంటాక్ట్ చేయండి, లేదా డాక్టర్ సెక్రటరీ ఉంటే డాక్టర్ గారి సెక్రటరీకి ఆ నెంబర్ ఇది డీటెయిల్స్ కాంటాక్ట్కి అని ఫ్యామిలీ వాళ్ళకు కూడా మనము ఇవ్వగలగాలి. తర్వాత మనము మనతో పాటు తీసుకెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్, అంటే మనకి ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తే ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్, తర్వాత డాక్టర్ గారు ఓపీ చూసినప్పుడు ఓపీ డీటెయిల్స్, తర్వాత చేసిన ఇన్వెస్టిగేషన్స్, ఇవన్నీ కూడా ఒక ఫైల్లో కనుక మనం పెట్టుకుంటే మనకి ఒకటే ప్లేస్లో అన్నీ ఉంటాయి అన్నమాట. సో డాక్యుమెంట్స్ అన్నీ ఒక ప్లేస్లో పెట్టుకొని అవి తీసుకెళ్ళాలి. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత దాని ఇన్సూరెన్స్ నుంచి కనుక అప్రూవల్ వస్తే, ఆ అప్రూవల్ ఉన్నది ఈవెన్ ఎస్ఎంఎస్ఆ లేకపోతే వేరే విధంగా వస్తే ఈమెయిలా, అవి కూడా రెడీగా పెట్టుకుంటే మనం వెళ్ళినప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ సింపుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. దానికి నెంబర్ ఇచ్చారు లేకపోతే ఏమైనా ఉంటే కనుక. సో ఇది కాకుండా మనము హాస్పిటల్లో ఉన్న రోజులు కంఫర్టబుల్గా ఉండాలంటే మనకి కంఫర్టబుల్ డ్రెస్సెస్ ఉన్నాయా లేదా అన్నది కూడా మనం ముందే చూసుకోవడం మంచిది. సో మరీ టైట్ డ్రెస్సులు అలా కాకుండా కంఫర్టబుల్ డ్రెస్సెస్ ఉన్నాయా లేదా అన్నవి అది కూడా ఒకసారి మనము ప్యాకింగ్లో చేసేటప్పుడు ఏమేమి మనకి అవసరం రావచ్చు, ఎన్ని రోజులు ఉంటున్నాము అందాజా, మనకి ఏమేమి పెట్టుకోవాలి అన్నవి కూడా మనం సరిగ్గా చూసి ప్యాకింగ్ అవన్నీ కూడా రెడీగా చేసుకోవాలి. ఇవి కాకుండా కొంతమందికి అదేంటి హస్బెండ్ వైఫే ఉండొచ్చు, వాళ్ళకి హస్బెండ్కి ఆపరేషన్ అవుతుంటే వైఫ్ ఎల్డర్లీ అయి ఉండొచ్చు, వాళ్ళు టేక్ కేర్ చేయలేకపోవచ్చు. సో ఎక్స్ట్రా హెల్ప్ ఏమైనా అవసరం ఉంటుందా, సపోజ్ వైఫ్కి ఆపరేషన్ అవుతుంటే ఇప్పుడు ఈ పెద్ద ఆయనకి అంటే ఇంటి దగ్గర అవసరం ఉంటుందా, హాస్పిటల్లో అవసరం ఉంటుందా, ఇవన్నీ ముందే ఆలోచించుకొని మనం వేరే వ్యక్తిని లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని దగ్గర ఉంచుకొని అప్పుడే ముందుకు వెళ్ళడం మంచిది. అంతేగాని తొందరపడిపోయి ఏదో వెళ్ళిపోయి ఇబ్బంది పడకూడదు. సో దాని గురించి కూడా ఆలోచించాలి, మనకి ఎక్స్ట్రా హెల్ప్ అవసరం ఉంటుందా లేదా అన్న విషయం మీద కూడా ముందుగానే ఆలోచించుకోవాలి. ఇంకోటి మనము అదేంటి ఆపరేషన్కి వెళ్తూ ఉంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ థింగ్స్ ఇంట్లో ఎక్కడ పెట్టామన్నది అదేంటి మన వాళ్ళు వైఫ్ కానీ హస్బెండ్స్ కానీ షేర్ చేసుకోవడం మంచిది. అండ్ ఇవన్నీ చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరే ముందు మనము రూమ్ అది అలాట్ అయిందా లేదా అన్నది ఒకసారి ఫోన్ చేసుకొని బయలుదేరితేనే బెటర్. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు వాళ్ళు ఇంకా వెళ్ళిపోలేదండి మీరు కాసేపు ఉండండి, ఇట్లాంటి వెయిటింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ కాంటాక్ట్ పర్సన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందుగానే ఫోన్ చేసుకొని దాన్ని బట్టి మీరు అదేంటి వెళ్ళడం మంచిది. ఇంకోటి ఒకసారి మీరు ఇవన్నీ చెక్ చేసుకొని మనం ఆపరేషన్కి మెంటల్గా ఒకసారి ప్రిపేర్ అయిపోయి హాస్పిటల్లోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఎలా అవుతుందో మళ్ళీ వాళ్ళకి ఇట్లా అయింది వీళ్ళకి ఇట్లా అయింది ఇట్లా అలాంటివన్నీ ఇంకా మనసులో పెట్టుకోవద్దు. మనం ఒకసారి ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీదే పాజిటివ్గా ఉంటుందని ఆలోచించాలి, కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలకి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళకూడదు. ఒకసారి యుద్ధంలో దిగితే యుద్ధం చేసి రావాలి, అంతేగాని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా నేను మధ్యలో ఇలాంటి ఆలోచనలను పెట్టుకుంటే కనుక మనకి ఏంటంటే ఒక రకమైన యాంగ్జైటీ అన్నది మొదలవుతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే మనము ఏదేం చేసినా బాగా అవుతుందన్న ఒకటే దీంట్లో ఉన్నామనుకోండి, మనకి మంచిగా అనిపిస్తుంది, ధైర్యంగా ఉంటుంది, మనకి అవుట్కమ్ కూడా అలానే వచ్చే అవకాశం పెరుగుతుంది.
సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం మీకు కనుక ఇట్లా హాస్పిటల్కి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటారని మనం వీడియో చేయటం జరిగింది. నమస్కారం.